నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని అయ్యగారిపేట మారుతినగర్ వాసులు కోతులు బాబోయ్ అంటూ స్థానికులు రహదారులపై ర్యాలీ చేశారు. అనంతరం కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. కోతుల బెడద ఎక్కువగా ఉందని, నిద్ర లేకుండా కాపలా కాస్తూ ఉండటంతో ఆరోగ్యం క్షీణిస్తుందని, బయటకు వెళ్లాలన్నా పిల్లల్ని స్కూల్ కి పంపించాలన్నా మీద పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ర లేకుండా బయటకు వెళ్లడం కష్టంగా ఉందని, ఇంటి మెస్ డోర్లు నెట్టుకొని లోపలికి వచ్చి ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు పట్టుకెళ్తున్నాయని చెప్పారు. 1, 2, 3 వార్డులతో పాటు వెంగళరావు నగర్, అయ్యగారిపేటలలో కోతుల బెడద బాగా ఉందని, అవి మీదకు వస్తున్నాయంటూ తమకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయని, గత కమిషనర్ 600 దాకా కోతుల్ని పట్టించారని, తానొచ్చాక 800 కోతుల దాకా పట్టించానని, అయినా అవి తిరిగి వచ్చాయని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని, 2-3 రోజుల్లో వాటిని పట్టించి అడవుల్లో వదులుతామని కమిషనర్ పేర్కొన్నారు. అది కాదు మేమంటే బయటకు కూడా 3 గంటలకు కూడా లేచి మగవాళ్ళు కొడుతున్నారు. అది నిద్రలో డ్యూటీలు అన్ని రకాలుగా ఉంటాయి. ప్రాబ్లమ్స్ ప్రజెంట్గా నిద్ర అనేది లేకపోతే కష్టం. ఈ కోతుల వల్ల గోళ ఎక్కువైతుంది. మెస్ డోర్లలో ఆగి కూడా మరీ లోపలికి వచ్చేస్తున్నాయి సార్. సేఫ్టీ అనేది లేదు. పిల్లలని స్కూల్ పంపించాలంటే కర్ర పట్టుకొని నడవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు దొరకలేదు నాకు. అంతకుముందు రానన్నాడు. తర్వాత అది వాళ్ళను మళ్ళీ క్యాచర్స్ దొరికించుకోవడానికి కొంత టైం పట్టింది. చేయించడం దాదాపు 800 కోతులు పట్టినాం. నేను వచ్చిన తర్వాత కూడా శివాలయం దగ్గరనే 2 సార్లు పెట్టినాం. ఉన్నదా మీకు ఐడియా ఉందా? శివాలయం పక్కమటి తోట ఉంది. 2 సార్లు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అడవి ప్రాంతంలో వన్యప్రాణుల్ని వేటగాళ్లు వేటాడుతూ అక్రమ వేట కొనసాగిస్తూ ఉండటంతో డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ఐఎఫ్ఎస్ అండ్ ఎఫ్డిఓ మంజుల, ఏసీఎఫ్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్ మరియు సత్తుపల్లి అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక దాడి నిర్వహించి విచారణ చేపట్టారు. టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో విచారణను వేగవంతం చేసి వేటగాళ్లు వేటాడిన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమ వేటకు సంబంధించిన ఆధారాలని పొంది నేరస్తుల్ని గుర్తించి అరెస్టు చేసి టీజీ ఫారెస్ట్ యాక్ట్ 1967 అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లోని సంబంధిత విభాగాల కింద వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ అండ్ ఫాస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సత్తుపల్లి ఆదేశాల మేరకు నిందితుల్ని రిమాండ్కు తరలించారు. వన్యప్రాణుల వేటలో మరికొంతమంది వేటగాళ్లు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలటంతో వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. వేటగాళ్లు వేటకు తుపాకులు ఉపయోగించారా, ఉపయోగిస్తే వాటిపై సైలెన్సర్లని శబ్దం రాకుండా బిగించారా, లేక మత్తు మందులను ఉపయోగించారా, దొరికిన నిందితులు ప్రధాన వేటగాళ్లేనా, అధికారులు సహకరిస్తున్నారా, పెద్ద తలకాయల్ని వదిలివేసి చిన్న తలకాయల్ని పట్టుకున్నారా, దొరికింది అర్బన్ పార్కులో పనిచేసే సిబ్బందా అని పలు అనుమానాలని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టు కాచారం వద్ద ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ధాన్యం లారీలు గ్రామస్తులు అడ్డుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర బోనస్ ని ఆంధ్ర దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వడ్లకు మద్దతు ధరతో పాటు బోనస్ 500 రూపాయలు ఇస్తూ ఉండటంతో కొందరు ఆంధ్ర వ్యాపారులు అక్రమాలకి తెరలేపారు. బోనస్ దక్కించుకోవాలన్న ఆలోచనతో ఆ ఆంధ్ర వ్యాపారులు సన్నవడ్లను తెలంగాణలోని మిల్లులకి తీసుకువచ్చి అమ్ముతున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని పలు మిల్లుల్ని నేలకొండపల్లి మీదుగా ధాన్యం లారీలను తరలిస్తున్నారు ఆంధ్ర దళారులు. ఏపీ నుంచి ధాన్యం తీసుకొస్తున్న దళారులకు అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆంధ్ర నుంచి తెలంగాణకు ధాన్యం లారీలను రాకుండా చూడాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. వెళ్ళిపో. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్వాయ్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. హైదరాబాద్ నుండి మంత్రి ఖమ్మం వస్తూ ఉండగా అధికారులు వాహనాలను నిలిపారు. ఈ సందర్భంగా తనిఖీకి మంత్రి సహకరించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా వాహన తనిఖీలు చేపట్టి డబ్బు, మద్యం తరలకుండా అడ్డుకుంటున్నారు. విచ్చలవిడిగా వెలిసిన మద్యం షాపులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఖమ్మంలో జన ఆవాసాల మధ్య ఉన్న షాపులను ఎత్తివేయాలని బీజేపీ రాష్ట్ర సెక్రటరీ దేవకి వాసుదేవరావు డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యం దుకాణాలని ప్రభుత్వం నడపటం సిగ్గుచేటని ఆయన అన్నారు. ప్రజల డిమాండ్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని మద్యం షాపులను తొలగించాలి, లేదంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలోనే ఇక్కడికి అందడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషను ఒక 100 రైల్వే స్టేషన్ల యొక్క అమృత్ భారత్ స్టేషన్లలో ఇది కూడా ఒక స్టేషన్గా మనము ఇక్కడ నిర్ధారించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము రైతులను మోసం చేయడం జరిగింది. ఎందుకంటే పత్తి, మిరప లేకపోతే వరి మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులను ఈ రోజు వరకు కూడా పట్టించుకున్న నాదుడు లేడు. వాళ్ళను ఒక ఓటర్ రూపంలోనే ఇక్కడ మాత్రం చూడడం జరుగుతుంది. పేరుకి ముగ్గురు మన యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి ముఖ్య భూమికల్లో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ ఉన్న వారి యొక్క లాభాపేక్ష, ధనాపేక్ష లేకపోతే వాళ్ళ రాజకీయ ఆకాంక్ష తప్ప ప్రజల యొక్క సమీక్షను చేయడం కానీ వాళ్ళ యొక్క సంక్షేమాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక ఎన్నికల్లో ఎందుకు చెప్తున్నానంటే భారత రాజ్యాంగ వ్యవస్థకు వెన్నుముక లాంటిది పంచాయతీ వ్యవస్థ. ఈ పంచాయతీ వ్యవస్థను కూడా నిర్వీర్యపరిచేటటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దుతున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాము. ప్రజలను, ముఖ్యంగా రైతులను చైతన్యపరుస్తూ ప్రతి గ్రామ పంచాయతీలో కూడా వార్డు సభ్యుల నుంచి
ఉప సర్పంచ్ వరకు మినిమం మన యొక్క అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా జనాన్ని జాగృతం చేసేటటువంటి వ్యవస్థగా మేము ఈ ఎన్నికను ఉపయోగించుకుంటాం. రానున్న రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, రానున్న రోజులలో శాసనసభలో కానివ్వండి, పార్లమెంటులో కానీ ఒక ఉధృతమైనటువంటి ప్రచార వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని జాగృతపరిచి భారత ప్రభుత్వం చేత ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాపేక్ష ఈ యొక్క ఖమ్మం జిల్లాకు జరుగుతుందో ప్రతి ఒక్క ఓటర్కి ఇక్కడ వివరించి వాళ్ళని చైతన్యపరిచి రానున్న రోజులలో పార్టీని ఇక్కడ ఒక రకమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి స్థితికి తీసుకెళ్తామని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజులలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్, ఇది ప్రజల యొక్క సంక్షేమం, ఇందిరాహస్తం అభయహస్తం అంటారు, కానీ ఈ యొక్క హస్తం భస్మాసుర హస్తంగా ప్రజలకు రైతులకు ఉన్నదని చెప్పడానికి నేను మీ పత్రికా ప్రకటన ద్వారా తెలియజెప్పుకుంటున్నాను. కాబట్టి ప్రజల యొక్క సంక్షేమ పథకాలు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క అధికారులను కూడా వాళ్ళని స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పనిచేయకుండా కిసాన్ సన్మాన్ నిధి కానివ్వండి, లేకపోతే స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, లేకపోతే భారత ప్రభుత్వం చేత గ్రామ్ సడక్ యోజన ద్వారా కానివ్వండి, అనునిత్యం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక్క నియోజకవర్గానికి పరిమితం కాకుండా దేశంలో ఉన్న ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామ పంచాయతీ సొంత నియోజకవర్గంగా నియమించుకొని తీర్చిదిద్దుతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకులు మాత్రం నా నియోజకవర్గానికి అభివృద్ధి ఫలాలు, ఆ నియోజకవర్గానికి అవసరం లేదు అన్న చందాన ఈ ముగ్గురు మంత్రులు కూడా వారి వారి నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. కాబట్టి రానున్న రోజులలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని భారతీయ జనతా పార్టీ చైతన్యవంతమైనటువంటి రాజకీయ ప్రస్థానాన్ని ప్రజలను వివరించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ పార్లమెంటు స్థాయి నుంచి అంటే విధంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. మీకు ప్రజాస్వామ్య పట్ల నిబద్ధత కావాలన్నా, జాతీయ సమైక్యత కావాలన్నా, విలువలతో కూడిన రాజకీయాలు కావాలన్నా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాజకీయాల్లో చాలా ఘోరమైన విషయాలు, ఎక్కడైనా సరే రాజకీయాల్లో వంశ పారంపర్యం, నిన్న కాక మొన్న వచ్చిన తుమ్మల నాగేశ్వర గారి కుమారుడు యుగంధర్ని హైలైట్ చేస్తున్నారు. అంటే ఒక కుటుంబ పరిపాలన, వాళ్ళు తప్పితే ఇంకెవరు ఉండరు, వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవళ్ళు వాళ్ళకెళ్ళి వెళ్ళిపోతారు కాకపోతే కొత్త వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ ఉండదు. కాబట్టి మిగతా పార్టీలో ఉన్న రాజకీయ నాయకుడు ఒకసారి ఆలోచించండి. మీరు వాళ్ళ జీవితం, మీ జీవితం అంతా వాళ్ళకు ఉడిగం చేయడంతోనేనా ప్రజాస్వామ్యంలో మీరు కూడా మీ సొంత వ్యక్తిత్వంతో రాజకీయాల్లో విలువలు నేర్చుకుంటూ ప్రజలకు మేలు చేయాలంటే మీరు అలాంటి విలువలతో కూడిన రాజకీయమైన భారతీయ జనతా పార్టీలో చేరండి. భారతీయ జనతా పార్టీని బలపరచండి, అప్పుడే మనం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ దృష్టితో రేపు రాబోయే ఎలక్షన్స్లో అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తూ ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని మిగతా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరించే పరిస్థితి దిగజారుతూ ఉన్నారు. అలాంటి బెదిరింపు లొంగే పరిస్థితి లేదు. ఈ విధంగా హెచ్చరిస్తూ ఉందాం. ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి, మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఇలాంటివి జరిగితే మాత్రం మీ ఇళ్ల మీదకి వచ్చి మేము ధర్నా చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి మేము మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ, మీరు ప్రజాస్వామ్యంలో పోటీ చేయండి, మీ కార్యక్రమం మీరు చెప్పండి, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చెప్తారు, ఎవరైతే ప్రజలు నచ్చుతారో వాళ్ళు గెలుస్తారు. ఆ పద్ధతిలో పోవాలి. కానీ ఎక్కడ చూసినా సరే వైన్ షాపుల యొక్క అగాత్యాలు అంతా ఇంత కాదు. ప్రజలు బోరుమని ఏడుస్తున్నా, ప్రజలు ఎంతమందికి విన్నత పత్రాలు ఇస్తున్నా, సాక్షాత్తు కలెక్టర్కి ఇచ్చినా, ఎక్సైజ్ అధికారులకు ఇచ్చినా, పోలీసు వారికి ఇచ్చినా, లేకపోతే ఇక్కడ ఉన్న మంత్రివర్యులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చిన, తుమ్మల నాగేశ్వర గారికి ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. నిన్నటికి నిన్న మనం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే ఆ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క జమిబండని ఆనుకునే ఒక పెద్ద వైన్ షాప్, A1 కేటగిరీ షాపు పెట్టే దుస్థితి ఈ ప్రభుత్వం ఒడగడితే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ మొత్తం శ్రేణులు కూడా ప్రజలకు అండ నిలబడి అక్కడి నుంచి దాన్ని తప్పించడం జరిగింది, అనుమతులు రద్దు చేయించడం జరిగింది. చూస్తూ ఉంటే ఈ రోజున పేపర్లలో, మీ అందరి పత్రికల్లో, మీ అందరి మీడియాలో వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ జనావాసాల మధ్యలో జనాలకి ఇబ్బంది కలిగించే విధంగా ఈ వైన్ షాపులు పెట్టడం. ఇప్పుడే మేము కాలబడి దగ్గర కళా వైన్స్ని దర్శించి రావడం జరిగింది. అక్కడ ఎంత దుర్మార్గమైన పరిస్థితులు అంటే దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయంటే చెప్పనలవి. అక్కడ ఎంత ట్రాఫిక్ కావచ్చు, లేకపోతే అశుభ్రత కావచ్చు, రోడ్డు మీదే చల్లబోయటం కావచ్చు. తర్వాత ఒక సోదరి కళ్ళతో నీళ్లు పెట్టుకుంటూ ఆ గుమ్మాల మీద, ఆ అరుగుల మీదే మరి సంసారాలు చేస్తున్నారని చెప్పి మీడియా ముఖంగా చెప్పడం చాలా బాధ కలిగిస్తుంది. అనేక మార్లు ఆ యొక్క
ప్రాంత ప్రజలు ఎంతమంది అధికారులు కాళ్ళు పట్టుకున్నా వేళ్ళు పట్టుకున్నా కూడా మరి కనికరించే పరిస్థితి లేదు. ఈరోజు గట్టిగా భారతీయ జనతా పార్టీ ఉద్యమించి వారికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లో కానీ అక్కడి నుంచి వైన్ షాప్ తరలించకపోతే ఇది ప్రజా ఉద్యమం వెల్లువెత్తి మళ్ళా మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఈ రోజున చూస్తున్నాం దాదాపు ఈ 2 సంవత్సరాల్లో 1,30,000 కోట్ల రూపాయల లిక్కర్ ఆదాయాన్ని సాధించేదని ఘనత ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 1,30,000 కోట్ల రూపాయల లిక్కర్ ఆదాయమే. కేవలం లిక్కర్ ఆదాయంతోనే ఈ ప్రభుత్వం నడుస్తుందని ఎటువంటి సందేహం లేదు. మరి 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి దాన్ని మొత్తాన్ని తొంగలో తొక్కి మహిళల్ని మహాలక్ష్మిలా చేస్తాము, ప్రతి ఒక్క స్త్రీకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ఆ స్త్రీల భర్తల నుంచి మరి ఇంకొక 2,500 జేబుల నుంచి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. బెల్ట్ షాపులు మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక వేదికల సాక్షిగా చెప్పడం జరిగింది ఏ ఒక్క బెల్ట్ షాప్ను కూడా ఉంచమని చెప్పి. ఈరోజు పత్రికల్లో మీ పత్రికలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.